భయ్యా ఇప్పుడే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూసి వస్తున్నా. ఒక్క ముక్కలు చెప్పాలంటే విశ్వక్సేన్ విశ్వరూపం చూపించాడు సినిమాతోటి. నిజంగా నాకైతే మాత్రం పుష్ప రేంజ్ దాటేసింది అన్న స్టోరీ. డైరెక్టర్ ఎవరు కృష్ణ ఏదో అంటారు డైరెక్టర్ గారు. సార్ అసలు అల్టిమేట్ స్టోరీ. అటు గోదావరి స్లాంగ్లో ఆ గోదావరి డైలాగులు కానీ వాళ్ళ కొన్ని మన ట్రైలర్లో చూస్తున్నాం. ఆ డైలాగులకి అయితే థియేటర్లో కేకలు అన్న విజిల్స్ మామూలు లేదు. యూత్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. అండ్ ఒక చిన్న పనోడి దగ్గర నుంచి ఎమ్మెల్యే క్యారెక్టర్ దాకా ఎదగడం ఫస్ట్ హాఫ్లో చూపిస్తారు. అల్టిమేట్ ఒక్క ముక్కలో చెప్పాలంటే అల్టిమేట్ విశ్వక్సేన్ అయితే ఇంటర్ని మించిపోతాడు డెఫినెట్గా చెప్తున్నా. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. అండ్ సెకండ్ హాఫ్ ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా బాగుంది. సినిమా ఓవరాల్గా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ హిట్. ఒక్క ముక్కలో బ్లాక్ బస్టర్ హిట్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. సాటర్డే సండే బుక్ మై షోలో బుక్ చేసుకోండి. ఓటీటీలో ఐబొమ్మలో చూడడానికి వద్దు. మైండ్ బ్లోయింగ్ అంతే సినిమా మాత్రం. విశ్వక్సేన్ విశ్వరూపం చూపించాడు అంతే. విశ్వరూపం చూపించాడు అంతే. అసలు సెకండ్ సెటప్ ఎందుకు ఉండాలి అని చెప్పి పిల్లలు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. గొడవలు అవుతాయి, పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ప్రతి ఒక్కరినే అలా జరుగుతున్న ఇంట్లో ప్రతి ఒక్కరినే సినిమా తీసుకురండి. ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళే సర్లే నీ పాయింట్ బ్లాంక్ లో గంట పెడితే సెకండ్ అంజలి అనమాట. రౌడీకి పేక మీద కత్తి పెట్టి కాపాడుతుంది అన్న. అందుకే ఉండాలన్న సెకండ్ ఫ్యామిలీ ఖచ్చితంగా ఉండాలి. పెద్ద దేవుళ్ళకే సెకండ్ ఫ్యామిలీలో ఉన్నాయి. మనుషులు కూడా ఉంటే వాళ్ళు కూడా దేవుళ్ళు అయిపోతారు అంతే. సూపర్ చేస్తున్నారు మీరంతా, నాకు అర్థం కాదు. ఫస్ట్ రివ్యూ కట్టండి సినిమాకి, అర్థమైందా? ఆయన బాక్స్ ఆఫీస్ పైన కత్తి కట్టాడు సినిమాతో. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో బాక్స్ ఆఫీస్కి కత్తి కట్టాడు. మీరు నా రివ్యూ కోసం కెమెరా కట్టండి. సినిమా ఈజ్ వెరీ నైస్. సినిమా సూపర్ అండి. గోదావరి స్లాంగ్ ఇచ్చి పడేశాడు ఇట్లా సినిమాకి. సో గోదావరి స్లాంగ్ ఏ విధంగా ఉంటుంది దానికోసం వచ్చాను నేను. ఎక్కడా కూడా కనీసం ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నా కానీ దొరకలా. ఆ విధంగా మెస్మరైజ్ చేశాడు యాక్షన్తో. అండ్ ఇంకోటి సినిమాలో 2 మిస్టేక్లు చూసినాను నేను. వ్యాన్లో ఫైట్ జరిగేటప్పుడు ఏమవుతుంది అని అంటే 3 పెట్టెలు ఎగరేస్తారు, దాని తర్వాత 30 పెట్టెలు వస్తాయి. అదొక మిస్టేక్. కాల్చేటప్పుడు బుల్లెట్ 25 degreesలో ఉంటుంది కానీ 45 degreesలో కలుస్తుంది. అది కూడా ఒక మిస్టేక్. సో ఈ 2 మిస్టేక్ నేను ఫైండ్ అవుట్ చేశా. మీరు కూడా సినిమాకి వెళ్ళి కత్తి కట్టి ఏదోడు కట్టి సినిమా చూడండి. బట్ సినిమాని ఖచ్చితంగా హిట్ చేయండి. బాక్స్ ఆఫీస్ విసుగు వచ్చే లోపు రివ్యూ కట్టేసి సినిమా హిట్ చేసేయండి. అర్థమైందా? దట్ ఈస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. గ్యాంగ్స్ ఆఫ్, అర్థమైందా? అండ్ ఇంకోటి, ఈసారి మన రాధికక్క మోసపోయింది బ్రో. రాధికక్క మోసపోయింది. అండ్ దాని తర్వాత వచ్చేసి అంజలి గారు క్యారెక్టర్ సూపర్గా ఉంది. క్యా మాల్ హై యార్ అంజలి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో తల్లి లోపల నరాలు దిగిపోయినాయి నాకు. సో పైన వేడి ఉంది, కింద వేడి ఉంది. సరే నేను వెళ్ళిపోతావు కానీ రైట్. సినిమా మాత్రం ఒక డిఫరెంట్గా ఉంది. అసలు హీరో కెరియర్లో కూడా ఇది పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఫైట్ సీన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ప్రతి సీన్ చూస్తే మాత్రం మనకు ఒక దిమ్మ తిరిగిపోతానా. హీరోయిన్ కూడా RX అంటాడు. హీరోయిన్ కూడా ఎందుకంటే ఫస్ట్ టైం ఎంత బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సినిమా మన విశ్వక్సేన్ హీరోతో కూడా మంచిగా బాగా కుదిరింది. ఈ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ప్రతి సీన్ చూస్తున్న మన ఎలివేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కూడా అంటే చెప్పకుండా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కానీ హీరో గారిది ఒక డిఫరెంట్గా తీసుకుపోయిన డైరెక్టర్ గారు. ఎందుకంటే మనకు జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ ఒక చూసుకున్నట్టు సినిమా చూస్తుంటే, చూస్తుంటే యంగ్ టైగర్ని చూసినట్టు అనిపిస్తుంది. సినిమా చూస్తుంటే అంతా బాగా అనిపించింది. నిజంగా చెప్తున్నా, ఆడియో ఫంక్షన్కి మన బాలకృష్ణ వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చిన వల్ల ఇలా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం చాలా ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా సినిమా బోర్ అనేది లేదు. సూపర్ 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 బ్లాక్ బస్టర్. ఓకే.